ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారికి, కొండా విజయ్ కుమార్ గారికి, హరిత గారికి, సుజాత గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి, ఈ మూవీ టీం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్గా ఈ మూవీ మొత్తం కర్మ సిద్ధాంతం బేస్ చేసుకొని చేశాము. కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనం అనుకోకుండానే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే మనం ఏం మిస్టేక్ లేదనుకుంటాం, కానీ గతంలో మనం చేసిన మంచి తాలూకా కొంతమంది ఆ యాక్సిడెంట్లో సర్వైవ్ అయితే దాని అర్థమైంది అంటే ఏదో మనం గతంలో పుణ్యం చేసుకొని ఉంటే మనం సర్వైవ్ అవుతాం. గతంలో మనం ఎవరికైనా చేయరాని హాని చేసినట్లయితే ఆ ఎఫెక్ట్ అనేది మనకి డెఫినెట్లీ వస్తుంది అనేది ఈ మూవీలో చూపించాము. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, సింపుల్గా ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఈ మూవీ గురించి ఆండ్రూ గారు అంతకుముందు నాకు ఎప్పుడు పరిచయం లేదు. ఫస్ట్ మీటింగ్లోనే ఆండ్రూ గారు కలిశారు. డే 1 కలిసిన రోజే మేము కన్ఫర్మ్ చేశాం. సో ఏంటి అంటే అలా రాసుంది కానీ. సో కర్మ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరుకుంటున్నాను. ఈ మూవీలో ఆండ్రూ గారు ఒక్కరు బాగా అందరూ హార్డ్ వర్క్ చేశారు. ఆ సీనియారిటీ మాకు బాగా కలిసి వచ్చింది ఈ మూవీకి. తర్వాత శివ కందుకూరి గారు బాగా సపోర్ట్ చేశారు. మ్యూజిక్ పరంగా అనూప్ రూబెన్స్ గారు ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది రేపు మీరు మూవీలో చూస్తారు. తర్వాత షాని, యాక్చువల్గా నాకు ఆండ్రూ గారిని పరిచయం చేసింది షాని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. షాని వల్ల నాకు ఆండ్రూ గారు పరిచయం. షాని గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత శ్రీహరి గారు నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్. అందరూ ఈ టీం ఏంటి అంటే ఇప్పుడు యాజ్ ఏ డాక్టర్గా నేను నా స్టాఫ్ బాగుంటేనే నాకు వర్క్ చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. అదేవిధంగా టీం అందరూ బాగుంటేనే మూవీ అనేది చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. ఓన్లీ ఏదో ఒక ప్రొడ్యూసర్ చేశారో అని అట్లా ఏమీ ఉండదు. సో మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ మూవీకి చాలా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి మంచి అవుట్పుట్ వచ్చింది. నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళందరూ మా మూవీ గురించి కొంచెం ప్రాపగండా మంచిగా చేయాలి అని మీ సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.